నమాజ్ అనేది కేవలం ఒక విధి మాత్రమే కాదు, అది అల్లాహ్తో ఉన్న బలమైన సంబంధం. అందుకే సహబాలు మరియు మహానుభావులు నమాజ్కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. సయీద్ ఇబ్నే అబీ వక్కాస్ రదియల్లాహు అన్హు వారి గురించి సహబాలు చెప్పేవారు, ఆయన దుఆలు అల్లాహ్ త్వరగా స్వీకరించేవాడని. దానికి ఒక ముఖ్యమైన కారణం ఆయన నమాజ్ ఎంతో శ్రద్ధగా కాపాడడం. అల్లాహ్తో బలమైన సంబంధం ఉన్న వారి దుఆలకు ప్రత్యేక స్థానం ఉంటుందని ఇది తెలియజేస్తుంది. అబ్దుల్లా ఇబ్నే మసూద్ రదియల్లాహు అన్హు వారు ఇలా చెప్పారు, జమాత్ నమాజ్కు గైర్ హాజరయ్యేవాడు మునాఫిక్ మాత్రమే అని మేము భావించే వాళ్ళం. సహీ ముస్లిం. అంతేకాదు, నడవలేని స్థితిలో ఉన్న కొందరిని ఇద్దరు వ్యక్తులు పట్టుకొని మసీద్కు తీసుకువచ్చేవారని కూడా ఆయన పేర్కొన్నారు. నమాజ్ పై వారికి ఉన్న ప్రేమ ఎంత గొప్పదో దీనివల్ల తెలుస్తుంది. అబూ దర్దా రదియల్లాహు అన్హు వారు ఇలా అన్నారు, నాకు 3 విషయాలు చాలా ప్రియమైనవి: ఆకలి, అనారోగ్యం మరియు నమాజ్. ఎందుకంటే ఈ విషయాలు మనిషిని అల్లాహ్కు మరింత దగ్గర చేస్తాయని ఆయన భావించారు. హసన్ అల్ బస్రీ రహీమహుల్లా వారు ఇలా చెప్పారు, ఒక వ్యక్తి నమాజ్ను కోల్పోవడం కూడా అల్లాహ్ శిక్షలో ఒకటి. ఎందుకంటే అతను తన ప్రభుతో జరిగే గొప్ప సమావేశాన్ని కోల్పోయాడని ఆయన వివరించారు. ఇమామ్ అల్ బుఖారీ రహీమహుల్లా వారు ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి రాత్రి తహజ్జుద్ నమాజ్ను విడిచిపెట్టేవారు కాదు. అలాగే ఇబ్నే తైమియా రహీమహుల్లా వారిని జైలులో బంధించినప్పటికీ నమాజ్, జిక్ర్ మరియు ఇబాదత్ను కొనసాగించారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు, నా జన్నత్ నా హృదయంలో ఉంది. ఎందుకంటే అల్లాహ్తో ఉన్న సంబంధాన్ని ఎవరూ ఆయన నుండి దూరం చేయలేకపోయారు. ఈ మహానుభావుల జీవితాలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వారి బలం, వారి జ్ఞానం, వారి విజయాలు, వారి దుఆలు స్వీకరణ ఇవన్నీ అల్లాహ్తో ఉన్న బలమైన సంబంధం వల్లే. ఆ సంబంధానికి పునాది నమాజ్. అందుకే సోదరులారా, నమాజ్ను భారంగా కాకుండా గౌరవంగా చూడాలి. ఎందుకంటే నమాజ్ను కాపాడిన వారి నిజమైన విజయాన్ని పొందారు. అల్లాహ్ మనందరికీ నమాజ్పై ప్రేమను, స్థిరత్వాన్ని మరియు ఖుషూను ప్రసాదించుగాక. ఆమీన్. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.